హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవాంష్కా స్టోరీస్. వాళ్ళు ఇప్పుడు మీరు వినబోతుంది ఏమాయ చేసావో చెలియా స్టోరీలోని 78వ భాగం. పక్కన సూర్య లేకపోవడం చూసి కష్టంగా పైకి లేచి తనని తాను చూసుకోగా నైట్ ట్రాక్లో ఉండటం గమనించి, నా డ్రెస్ ఎవరు చేంజ్ చేశారు? సూర్యనా? అసలు నిన్న నైట్ ఏం జరిగింది అనుకుంటూ బెడ్ మీద కూర్చొని తల పట్టుకొని ఆలోచిస్తూ ఉంటే ఇంతలో వాష్రూమ్లో నుంచి టవల్ కట్టుకొని బయటికి వచ్చిన సూర్య ఇందు తల పట్టుకోవడం చూసి నవ్వుకుంటూ డ్రెస్అప్ అయ్యి తన పక్కన కూర్చొని, తలనొప్పిగా ఉందా బుజ్జి అని అడుగుతాడు. హా, చాలా సూర్య, తల పగిలిపోతుంది. ప్లీజ్ ఏదో ఒకటి చెయ్యి. అవును, మనం ఇక్కడికి ఎలా వచ్చాము? నేను జ్యూస్ తాగినంత వరకు గుర్తుంది. తర్వాత ఏం జరిగింది అని ఆ తలనొప్పిలోనే అయోమయంగా అడుగుతుంది. చెప్తాను అంటూ ఉండగానే అంతలో డోర్ సౌండ్కి, ఇప్పుడే వస్తాను ఉండు అంటూ డోర్ తీసి వెయిటర్ ఇచ్చినది తీసుకొని డోర్ క్లోజ్ చేసి లోపలికి వచ్చి, ముందు ఇది తీసుకో అంటూ ఒక టాబ్లెట్ వాటర్ గ్లాస్ ఇచ్చి వేసుకోమని చెప్తే ఇందు మాట్లాడకుండా వేసుకొని మరొక గ్లాస్ లెమన్ వాటర్ ఇస్తే అవి కూడా తాగేసి, ఇప్పుడు ఎలా ఉంది అని అడుగుతాడు. మచ్ బెటర్. బట్ నిన్న ఏం జరిగిందో గుర్తుకు రావట్లేదు. చెప్పు సూర్య, అసలు నేను ఇక్కడికి ఎలా వచ్చాను? పబ్లో ఉన్న మనం ఎప్పుడు రూమ్కి వచ్చేశాము అని అయోమయంగా అడుగుతుంది. సూర్య నవ్వుతూ రాత్రి పబ్లో జరిగిందంతా చెప్పి, వాడెవడో నీ మీద బాగా పగబట్టేశాడు. బట్ నా గురించి తెలియక నిన్ను టచ్ చేశాడు పిచ్చోడు. పాపం, నా దెబ్బకి బెడ్కి అంకితం అయ్యుంటాడు అని నవ్వుతూ, కానీ ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి. రూమ్కి వచ్చాక నీకిచ్చిన చిన్న డోస్ డ్రగ్కే నన్ను 30 తిప్పలు పెట్టి 30 చెరువుల నీళ్లు తాగించావు. రాత్రి ఏమన్నా కోమరేషనా? బా, లైఫ్లో ఫస్ట్ టైం భార్య కోఆపరేట్ చేస్తే ఎంత అందంగా ఉంటుందో చూపించావు అని కొంటెగా అంటూ ఒళ్ళు విరవగానే సూర్య గుండెల మీద పంటిగాటు, భుజం మీద మరో పంటిగాటు చూసి ఇందు ఆశ్చర్యంతో నోటి మీద చేతులు పెట్టి కళ్ళు పెద్దవి చేసి, ఇవన్నీ నేనే చేశానా అని అడుగుతుంది. నువ్వు కాక ఇంకెవరు చేశారనుకుంటున్నావు? లేకపోతే వేరే ఎవరినో తీసుకువచ్చి ఆ పని కానిచ్చేశాను అనుకుంటున్నావా అని వెటకారంగా అంటాడు. ఇందు చిరుకోపంగా సూర్య అంటూ సూర్య భుజం మీద కొట్టి, కానీ నాకు అసలేమీ గుర్తుకు రావటం లేదు సూర్య అని ఏడుపు మొహం పెట్టి అంటుంది. గుర్తుకు రాకపోతే వచ్చిన నష్టమేమీ లేదులే. నీకు జరిగిందేంటో తెలుసుకోవాలని అంత ఉబలాటంగా ఉంటే మాత్రం మళ్ళీ మరొకసారి ఏం చేశానో నేను చేసి చూపిస్తాను అంటూ ఇందు మీదకి ఒరుగుతూ ఉంటే, వద్దు వద్దు, కానీ ఇంకొకటి చెప్పు నాకు, ఈ డ్రెస్ వేసింది కూడా నువ్వే కదా అని అడుగుతుంది. హా, అవును. మొత్తం అయిపోయాక అలాగే ఎలా వదిలేయను? అలానే వదిలేస్తే నువ్వు నన్ను వదలటం లేదు. అందుకే డ్రెస్ వేసి నేను ప్రశాంతంగా నిద్రపోతే నువ్వు నా మీదకెక్కి పిచ్చి పిచ్చికి రాగాలు తీసి నిద్రపోయావు. ఉదయం లేచేసరికి నువ్వు ఇంకా నిద్రపోతూ ఉంటే, సరేలే మత్తులో ఉన్నావు, లేవటానికి టైం పడుతుంది అని నేను ఫ్రెష్ అయి వచ్చాను. అసలు టైం ఎంత అయిందో తెలుసా అంటూ ఫోన్లో టైం చూపించగానే, ఏంటి, అప్పుడే 11 అయిపోయిందా? నేను ఇంతసేపు పడుకున్నానా అంటూ మళ్ళీ కళ్ళు గోలీకాయలంత పెద్దవి చేసి అడుగుతుంది. సూర్య ఇందులాగే కళ్ళు పెద్దవి చేసి, హా అని సేమ్ వేలో చెప్పగానే ఇందు చిరుకోపంగా సూర్య భుజం మీద మళ్ళీ కొట్టి, నన్ను లేపాల్సింది కదా అంటూ పైకి లేచి వాష్రూంలోకి వెళ్తూ ఉంటే, నువ్వు చాలా అలసిపోయావని లేపలేదు, ఇప్పుడు కూడా వదిలేయాలని లేదు, కానీ తప్పటం లేదు అంటూ డల్గా చెప్పి సూర్య కబోర్డ్ దగ్గరికి వెళ్ళగానే ఏమరపాటుగా సూర్య వైపు చూసిన ఇందుకి సూర్య వీపు మీద గోటిగాట్లు చాలా ఎక్కువగా కనిపిస్తూ గీరుకుపోయి ఉండటం చూసి కంగారుగా, ఇదంతా ఏంటి సూర్య? నేనే చేశానా ఇదంతా? అయ్యో, ఇప్పటికీ పచ్చిగానే ఉన్నాయి అని బాధగా వాటి మీద తడుముతూ అడుగుతుంది.
వాటి మీద నువ్వు ముద్దులు పెట్టగానే వెంటనే తగ్గిపోతాయంట. మరి పెట్టు అంటూ ఇందు వైపు తల మాత్రమే తిప్పి కొంటెగా అంటే ఇందు చిరుకోపంగా సూర్య వైపు చూస్తూ నిజంగానే వీపు మీద ముద్దు పెట్టి వాష్రూంలోకి పరిగెడుతుంది. ఇందు వాష్రూంలోకి వెళ్ళి షవర్ కింద నిలబడి నైట్ జరిగింది ఎంత గుర్తు చేసుకోవాలని ట్రై చేసినా గుర్తుకు రాక గోరువెచ్చని నీరు శరీరం మీద పడి సూర్య చేసిన గాయాలు మంటలేపుతూ ఉంటే తనని తాను ఒకసారి చూసుకొని రాత్రి జరిగిందంతా ఒక లెవెల్లో ఉందని ఈజీగా అర్థమైపోయి సిగ్గుపడుతూనే ఫ్రెష్ అవుతుంది. ఇందు చిరుకోపంలోనే చిరుసిగ్గు చూసిన సూర్య నవ్వుకుంటూ డ్రెస్అప్ అయ్యి టిఫిన్ రూమ్కి ఆర్డర్ పెడితే ఇందు రాగానే టిఫిన్ చేసి షాపింగ్కి వెళ్ళి అందరికీ గిఫ్ట్లు తీసుకుని నైట్ ఫ్లైట్కి ఇండియా బయలుదేరుతారు. అమెరికా వెళ్ళిన రాజ్ హరిణిని ఇద్దరిని రాజ్ అమ్మా నాన్నలు హ్యాపీగా రిసీవ్ చేసుకొని అక్కడ సంగతులు పైపైన అడిగి వాళ్ళు సంతోషంగా ఉన్నారని తెలుసుకొని సంతోషిస్తూ రిసెప్షన్ పెట్టుకుందాము, మరో వారం రోజుల్లో మనం ఇక్కడ బంధువులందరికీ చెప్పలేదు కదా అనగానే రాజ్ సరే అని అదే మ్యాటర్ సూర్య వాళ్ళకి వివేక్ వాళ్ళకి షేర్ చేస్తే వివేక్ వాళ్ళు వస్తామని, సూర్య వస్తానన్న బలవంతంగా వద్దని ఒప్పించి ఎంజాయ్ చేసే రమ్మని, పెళ్ళికి ఆల్రెడీ ఉన్నారు కదా ఇక్కడ ఏమీ లేదని చెప్తారు. సూర్య వాళ్ళు కూడా అందరూ బలవంతం చేసేసరికి తప్పక ఒప్పుకొని బాలీలోనే ఆగిపోతారు. తర్వాత రిసెప్షన్ అని ఇండియా నుంచి పెద్దవాళ్ళందరూ వివేక్ పల్లవీలతో కలిసి బయలుదేరి అమెరికా వచ్చి అన్ని పనులు చేసి గ్రాండ్గా రిసెప్షన్ చేస్తారు. రిసెప్షన్లో హరిని ఫుల్ గోల్డ్ కలర్ లెహంగా వేసుకుంటే రాజ్ సేమ్ గోల్డ్ కలర్ డిజైనర్ వేర్ షేర్వాణి వేసుకుంటాడు. పల్లవి పట్టు చీర కడితే వివేక్ సూట్లో టిప్ టాప్గా రెడీ అవుతాడు. మిగిలిన వాళ్ళందరూ సాంప్రదాయం బద్ధంగా రెడీ అయ్యి రిసెప్షన్ గ్రాండ్గా సక్సెస్ చేస్తే ఫోన్లోనే కంగ్రాచులేట్ చేస్తారు సూర్య ఇందు. అలా పల్లవి వివేక్ తర్వాత రోజు ఇండియా వెళ్ళిపోతే పెద్దవాళ్ళందరూ రాజ్ అమ్మా నాన్నలు హరిని రాజ్ బలవంతం మీద ఒక వారం ఉండి ఇండియాకి వస్తారు. వాళ్ళు వచ్చిన రోజే సూర్య ఇందు కూడా ఇండియాలో ల్యాండ్ అయ్యి సంతోషంగా ఇంటికి చేరుకొని అందరితో సరదాగా మాట్లాడి తెచ్చిన గిఫ్ట్లన్నీ ప్రతి ఒక్కరికి ఇచ్చి రాజ్ హర్నీకి రాజ్ అమ్మ నాన్నలకి మాత్రం కొరియర్ చేస్తారు. హరిణి కూడా రాజ్ ఫ్యామిలీని అక్కడ వాతావరణాన్ని ఓన్ చేసుకుని అందరి తలలో నాలుకలా కలిసిపోయి రాజ్ అమ్మ నాన్నలకి ఒక కూతురిగా మెలుగుతుంది. అలా సరదాగా లైఫ్ సాగుతూ ఉంటే ఒకానొక రోజు సూర్య సడన్ విజిట్ పెడతాడు 3 కుటుంబాలతో. పల్లవి వివేక్ సూర్య ఇంటికి వస్తే రాజ్ తన ఫ్యామిలీతో వీడియో కాన్ఫరెన్స్ అటెండ్ అవుతాడు. సూర్య ఇంటిలో హాల్లో అందరూ సమావేశమైతే ల్యాప్టాప్లో వీడియో కాన్ఫరెన్స్లో రాజ్ ఫ్యామిలీ సమావేశమవుతుంది. ఎంతసేపైనా నోరు తెరవని సూర్యని చూసి వివేక్ అసహనంగా, ఎందుకు పిలిచావు సూర్య, ఇంతసేపైనా నోరు విప్పవే అని అడుగుతాడు. సూర్య తన గొంతు సవరించుకొని, మనమందరం ఇలా దూరంగా ఉంటూ అప్పుడప్పుడు కలుస్తూ ఉండటం ఎందుకు చెప్పండి, పక్క ఇల్లు తీసుకొని ఒకే దగ్గర ఉంటే బాగుంటుంది కదా, దాని గురించి మాట్లాడటానికే పిలిచాను అని అనగానే వివేక్ ఒప్పుకున్న, పెద్దవాళ్ళు దగ్గర ఉంటే బంధాలు బలహీనపడతాయని అనుకొని ఒప్పుకోకపోయేసరికి సూర్య బలవంతంగా ఒప్పిస్తాడు. రాజ్ మాత్రం అక్కడ కంపెనీ తన మీదే ఉందని, దాన్ని వదిలేసి రాలేనని సూర్య ఎంత చెప్పినా వినకుండా సూర్యని బలవంతంగా ఒప్పిస్తాడు. అలా వివేక్ సూర్యలు పక్క ఇల్లు తీసుకుని సెటిల్ అయిపోతే ఒకానొక రోజు ఇందు సూర్యతో, సూర్య
అమెరికాలో ఉన్న కంపెనీని మన తాతయ్య కంపెనీలో మెర్జ్ చేసి ఆ కంపెనీ బాధ్యతలు మొత్తం మాయా రోహిత్లకి అప్పగిద్దాము. అప్పుడైతే అన్నయ్య వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చేస్తారు కదా. వాళ్ళు ఒక్కళ్ళు అక్కడ ఉండటం ఎందుకు? హరిణి కూడా లోన్లీగా ఫీల్ అవుతుంది. నువ్వేమంటావు అని అడిగితే సూర్య సంతోషంగా ఇందుని హత్తుకొని మరి తన నిర్ణయాన్ని తెలియజేసి వెంటనే మెర్జ్ చేసే పనులు స్టార్ట్ చేసి 2 వారాలలో పూర్తి చేసి ఆ కంపెనీని మాయ రోహిత్లని చూసుకోమని చెప్తాడు. మాయ రోహిత్ కూడా సరే అని అమెరికా వెళ్ళిపోతే రాజ్ వాళ్ళు ఇండియాకి వచ్చేస్తారు. సూర్య వివేక్ ఇల్లు కొనుక్కునేటప్పుడే రాజు వాళ్ళకు కూడా ముందుగానే కొని పెడతారు. దానికి రాజు మనీ ఇస్తాను అన్నా ఒప్పుకోకుండా బలవంతంగా అందరినీ ఒప్పించి ఆ ఇంటిని హరిణి పేరు మీద రిజిస్టర్ చేయిస్తారు. హరిణి వాళ్ళ ప్రేమకి ఏమని సమాధానం చెప్పాలో తెలియక సంతోషంతో హత్తుకొని తన సంతోషాన్ని తెలియజేస్తుంది. అలా రోజులు సాఫీగా సాగిపోతూ అప్పుడప్పుడు ఆఫీస్లో చిన్న చిన్న రొమాన్స్లు చేసుకుంటూ ఇంటి దగ్గర పెద్దవాళ్ళ ముందు అప్పుడప్పుడు బుక్ అవుతూ నైట్ మాత్రం భర్తలు భార్యల మీద ఉన్న ప్రేమని మొత్తం ఒకేసారి కుమ్మరిస్తూ భర్తల ప్రేమలో భార్యలు తడిచి ముద్దయ్యేలా చేస్తారు. ఆఫీస్ వర్క్లో వాళ్ళకి గైడ్గా ఉంటారు సునీత నాన్నగారు. అలా చూస్తూ ఉండగానే కాలం తిరిగిపోతూ 1 సంవత్సరం ముందుకి జరిగింది. ఆ సంవత్సరంలో మాయా రోహిత్ల పెళ్లి కూడా అయిపోయి అమెరికాలో కాపురం పెట్టి హ్యాపీగా లైఫ్ లీడ్ చేసుకుంటూ ఉన్నారు. మాయా రోహిత్ల పెళ్లి ఇండియాలోనే జరగటం వలన వాళ్ళు 3 జంటలకి సుపరిచితమే అయ్యి వాళ్ళ పెళ్లిలో గోల చేస్తారు. సునీత ఇంకా వివేక్నే కావాలి అని బిహేవ్ చేస్తూ ఉంటే ట్రీట్మెంట్ డోస్ పెంచమని చెప్తాడు సూర్య. ఒకానొక రోజు అనగా సూర్య ఇందు 2వ మ్యారేజ్ యానివర్సరీ అయిపోయిన 3 నెలల తర్వాత ఇందు ప్రెగ్నెంట్ అన్న శుభవార్త అందరి చెవులలో వేసి అందరినీ ఆనంద సాగరంలో ముంచేస్తుంది. సూర్య అయితే ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బైపోయి భూమి మీద కాలు నిలవనివ్వకుండా ఇందుని ముద్దుల్లో ముంచేసి తన ఆనందాన్ని తెలియజేసి ఆఫీస్లో మాత్రం బోనస్లు కూడా ఇచ్చేసి అప్పటి నుంచే ఇందుకి తన బేబీకి కావలసినవి కొనటం స్టార్ట్ చేస్తాడు. ఇందు ఎందుకు అని వారించినా నా పాప నా ఇష్టం, నువ్వు మాట్లాడకు అని దబాయించి మరి ఇందు నోరు మూయిస్తాడు. పాప అని అప్పుడే పాప అని ఫిక్స్ అవ్వకు, ఏమో ఎవరికి తెలుసు, బాబు పుట్టొచ్చేమో అనగానే సూర్య మొహం నల్లగా పెట్టి నాకు తెలుసు మనకి పాపే పుడుతుంది అని చెప్పి ఇందు మాట వినకుండా అన్నీ ముందే తెచ్చిపెట్టుకుంటూ ఉంటాడు. అందరూ ఇందుని కాలు కింద పెట్టనివ్వకుండా ప్రేమగా చూసుకుంటూ ఉంటే ఇందు తనకంత అదృష్టం దక్కినందుకు దేవుడికి మనసులోనే కృతజ్ఞతలు తెలుపుకుంటుంది. ఇందు శుభవార్త చెప్పిన వారం తర్వాత పల్లవి ప్రెగ్నెంట్ అన్న శుభవార్త మళ్ళీ 3 కుటుంబాలని ఆనంద సాగరంలో ముంచేస్తే వివేక్ తన ఆనందాన్ని అందరి ముందే పల్లవి మొహం మొత్తం ముద్దులు పెట్టి తెలియజేసి నన్ను తండ్రిని చేసి నాకింత మంచి గిఫ్ట్ ఇస్తున్నందుకు నీకు ఏం గిఫ్ట్ కావాలో అడుగు పల్లవి అని సంతోషంగా అడుగుతాడు. పల్లవి నవ్వుతూ మీ ప్రేమ జీవితాంతం ఇలాగే అందించండి బావా, అది చాలు నాకు అని ప్రేమగా హత్తుకుంటే ప్రతాప్ గారు పద్మావతి గారు తమ వంశానికి వంశాంకురం ఇక లేడని రాడని అనుకున్నవారు కాస్త పల్లవి రూపంలో ఆ అదృష్టం దక్కేసరికి మిక్కిలి సంతోషంగా ఉంటారు. మిగిలిన యంగ్ బ్యాచ్ మొత్తం వాళ్ళ సంతోషాన్ని పెద్దవాళ్ళ నోర్లలో స్వీట్ కుక్కేసి తెలియజేస్తారు. అలా పల్లవి ప్రెగ్నెంట్ అయిన మరో వారం తర్వాత హరిణి కూడా ప్రెగ్నెంట్ అయ్యిందన్న శుభవార్త 3 కుటుంబాలని మరోసారి ఆనంద సాగరంలో ముంచేసి ముగ్గురిని
కాలు కింద పెట్టనివ్వకుండా చూసుకునేలా చేసింది. సూర్య, వివేక్, రాజ్‌లు తమ భార్యలని జాగ్రత్తగా చూసుకుంటూ ఆఫీస్ వర్క్‌ని డివైడ్ చేసుకుంటారు. ఒకరోజు సూర్య, వివేక్ ఆఫీస్‌కి వెళ్తే రాజ్ హరిణి దగ్గర ఉంటాడు. మరో రోజు వివేక్, రాజ్ ఆఫీస్‌కి వెళ్తే సూర్య ఇందు దగ్గర ఉంటాడు. ఇంకో రోజు సూర్య, రాజ్ ఆఫీస్‌కి వెళ్తే వివేక్ పల్లవి దగ్గర ఉండి చూసుకుంటూ ఉంటాడు. అలా డివైడ్ చేసుకొని వాళ్ళ భార్యలకి, బిడ్డలకి ప్రేమ మొత్తం చూపిస్తూ ఉంటారు. చెకప్‌కి కూడా ముగ్గురిని ఒకేసారి తీసుకువెళ్తూ డాక్టర్ చెప్పిన డైట్ ఫాలో చేస్తూ టైమ్ టు టైమ్ టాబ్లెట్స్ ఇస్తూ భార్యలు మర్చిపోయినా భర్తలు మర్చిపోకుండా ఆఫీస్‌లో ఉండే ఫోన్ చేసి ఇంటి దగ్గర ఉంటే కొసరి కొసరి తినిపించి మరీ టాబ్లెట్స్ వేసి జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటారు. అలా రోజులు సంతోషంగా గడిచిపోతూ ఇందుకి 5వ నెల నిండుతుంది అనగా సూర్య ఒకరోజు ఇందుతో, మనం బేబీ ఎవరో తెలుసుకుందామా బుజ్జి, ఆడపిల్ల అయితే బాగుంటుంది కదా అని అడుగుతాడు. వద్దు సూర్య, అలా తెలుసుకోవడం చట్టరీత్యా నేరం. మిగిలిన దేశాలలో ఎలా ఉన్నా మన దేశంలో మాత్రం అలా చేయడానికి ఒప్పుకోరు. అయినా ఎవరు పుట్టినా మన బేబీనే కదా, ఇంకెందుకు ఇలా తెలుసుకోవటం అని అంటుంది. సూర్య కూడా బుద్ధిగా సరే అని చెప్పి స్కానింగ్‌కి వెళ్ళినప్పుడు బేబీ హార్ట్ బీట్‌ని బేబీని మానిటర్‌లో చూపిస్తే సూర్య అదంతా పెన్ డ్రైవ్‌లో సేవ్ చేసుకొని ఇంటికి వచ్చాక పదే పదే అది ప్లే ప్లే చేస్తూ ఉంటే ఇందు విసుగ్గా, "ఎన్ని సార్లు చూస్తావు సూర్య" అని అడుగుతుంది. "ఎన్నిసార్లైనా చూస్తాను బుజ్జి. మన బేబీ చూడు ఎలా ఉందో. బుజ్జి బుజ్జి చేతులు, బుజ్జి బుజ్జి కాళ్ళు, ఎంత ముద్దుగా ఉందో. నాకైతే ఇప్పుడే బయటికి తీసుకొచ్చుకొని ఆడుకోవాలని ఉంది" అని సంతోషంగా కళ్ళల్లో మెరుపుతో అంటాడు. అవకాశం ఉంటే అదే చేసేవాడివి, నాకు తెలుసు కదా నీ గురించి అని మాట్లాడుకుంటూ ఉండగానే ఇందు బేబీ కదిలినట్టు అనిపించి ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి చేసి, "సూర్య, బేబీ కదిలింది" అంటూ సూర్య చేతిని తన బంప్ మీద పెట్టగానే తండ్రి స్పర్శ తెలిసినట్టు బేబీ కదలని కళ్ళని ఇంకా ముమ్మరం చేసి ఫాస్ట్గా మూవ్ అవుతూ సూర్య చేతికి తగులుతూ ఉంటే మొదటిసారి బిడ్డ స్పర్శ తాకిన సూర్య తన చేతిని ముద్దు పెట్టుకుని ఆనంద బాష్పాలతో ఇందు వైపు చూసి, "మన బేబీ బుజ్జి, మన బేబీ" అంటూ 2 చేతులతో ఇందు నడుం చుట్టూ చేయి వేసి తన పొట్ట మీద ముద్దుల వర్షం కురిపించి, "బేబీ, నేను నీ డాడీని. వినిపిస్తుందా నేను చెప్పేది? నాకు తెలుసు నువ్వు నేను చెప్పే మాటలు వింటున్నావని. నువ్వంటే నాకు చాలా ఇష్టం బేబీ. ఐ లవ్ యూ. మీ మమ్మీ కంటే మాత్రం కాదు, మీ మమ్మీని నీకంటే కొంచెం ఎక్కువ ఇష్టం. సో నువ్వు ఫీల్ అవ్వకు. త్వరగా బయటికి వచ్చేయి బేబీ. ఈ డాడీ నీకోసం చాలా ఎదురు చూస్తున్నాడు" అంటూ గంటపాటు మాటలు చెప్పి మళ్ళీ ముద్దుల వర్షం కురిపించి ఇందుని తన కౌగిలిలో బంధించి ఎమోషనల్ అవుతాడు. అది కూడా ఆనంద బాష్పాలతో. ఇందు కూడా ఆనంద బాష్పాలతో సూర్యని హగ్ చేసుకుంటుంది. సేమ్ ఇలాంటి సిచ్యువేషన్ పల్లవి, హరిణి స్కానింగ్ అయిపోయాక జరిగి వాళ్ళు కూడా ఎమోషనలీ భర్త ప్రేమలో మురిసిపోతారు. అలా ఇందుకి, హరిణికి, పల్లవికి 9వ నెల పడితే ఇందు కొంచెం ముందుగా ఉంటుంది కాబట్టి మరో వారం రోజుల్లో డెలివరీ టైం ఉందని పల్లవికి 2 వారాలు, హరిణికి 3 వారాలు డెలివరీ టైం ఉంటుంది. వాళ్ళ సీమంతం ముగ్గురికి ఒకేసారి చేయాలని భర్తలు ముగ్గురు డిసైడ్ చేసేసరికి పెద్దవాళ్ళందరూ తప్పక ఒప్పుకొని ముగ్గురికి ఒకేసారి చేయాలని మంచి ముహూర్తం చూసి చెప్పగానే సూర్య, వివేక్, రాజ్ ముగ్గురు కలిసి ఫంక్షన్ హాల్ బుక్ చేసి పెళ్లి చేసినంత అంగరంగ వైభవంగా డెకరేషన్స్ చేసి ఇన్విటేషన్స్ బంధువర్గానికి అందరికీ పంపించి తప్పకుండా రావాలని, వచ్చి తమ భార్యని, బిడ్డల్ని దీవించాలని మరీ మరీ కోరుతారు. సూర్య వాళ్ళు హడావిడికి ఇందు వాళ్ళు మనసులోనే మురిసిపోతూ బయటికి మాత్రం చిరుకోపం ప్రదర్శిస్తూ, "అంత మనీ వేస్ట్ చేయటం అవసరమా" అని అడిగి భర్తల చేత తిట్టించుకొని మరీ సైలెంట్ అవుతారు. సీమంతానికి ముగ్గురు భార్యల్ని ముగ్గురు భర్తలు తమ చేతులతో స్వయంగా అందంగా రెడీ చేస్తారు.
ముగ్గురికి ఒకే రకమైన శారీ పింక్ అండ్ గోల్డ్ కాంబినేషన్లో లైట్ వెయిట్ కంచిపట్టు శారీ కట్టి ఒకే రకమైన నగలు లైట్ వెయిట్వి వేసి నుదుట పాపెడిన కుంకుమ పెట్టి ముగ్గురిని అందంగా రెడీ చేసి వాళ్ళ చేతులతోనే మెటికలు విరిచి దిష్టి తీసి వాళ్ళే స్వయంగా తీసుకువెళ్ళి చైర్లో కూర్చోబెడితే ముందుగా భర్తల్ని భార్యలకి గంధం రాసి బొట్టు పెట్టి గాజులు వేసి అక్షింతలు వేసి ఆశీర్వదించమని పెద్దలు చెప్పగా ముగ్గురు అలాగే చేసి బోనస్గా నుదుటి మీద ముద్దు పెట్టి బంప్ మీద చేతితో నిమిరి పక్కకి వెళ్ళిపోతారు. వాళ్ళ ప్రేమకి అందరి కళ్ళు సంతోషంతో మెరిసిపోతే మిగిలిన ఆడంగులందరూ మిగిలిన కార్యక్రమం పూర్తి చేస్తారు. అందరూ భోజనాలు చేసి వెళ్ళిపోయాక పెద్దవాళ్ళు ఫంక్షన్ హాల్లోనే ముగ్గురికి దిష్టి తీసి నార్మల్ శారీ కట్టుకోమని చెప్తే తమ భర్తలే మళ్ళీ వాళ్ళకి ఫ్రీగా ఉండేలా శారీ కట్టి బయటికి తీసుకువస్తారు. వాళ్ళు బయటికి వెళ్తూ ఉంటే ఎదురుగా ఒక వ్యక్తి వస్తూ నవ్వుతూ 3 జంటల్ని చూస్తారు. ఆ 6గురిలో ఆ వ్యక్తిని చూసి ముగ్గురు ఎర్రబడిన కళ్ళతో కోపంగా చూస్తే మరో ముగ్గురు అయోమయంగా చూస్తారు. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్ అండ్ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.